జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 15వ పాசுరం. ఎల్లే ఇలం గిలియే இன்னம் உலங்கிதியோ சில்லென்று அலை ஏழ்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயெருதும் வல்லீர்கள் நீங்களே நானே தான் ஆயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையே எல்லாரும் போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்றானை மார்த்தாரை மாத்து அல்லிக்கு வல்லானை మాయనప్పాడై ఏలోడెంబావాయ్. ఈ పాశురమునందు లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదం కూర్చబడింది. బయట గోపికలకు లేత చిలుకల వంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఇదేమిటి అని ప్రశ్నించుచుండగా, లోపల గోపిక పరిపూర్ణ గల గోపికలారా, చికాకు కలుగునట్లు బిగ్గరగా పిలవకండి, ఇదో నేను వచ్చుచున్నాను అని సమాధానము చెప్పెను. గోపికలు మరలా, నీవు చాలా నేర్పు కలదానివి, నీ మాటలయందరి నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదము అని పలుకగా, గోపిక మీరే నేర్పుగలవారులు కాఠిన్యము గలవారు పోనిందు, నేనే కఠినురాలును అని సమాధానమిచ్చెను. పిమ్మట గోపికలు, నీకే ప్రత్యేకత ఏమి, ఆ విధముగా ఏకాంతముగా ఉండెదవి ఎలా, వేగముగా బయటకు రమ్ము అని పిలువగా, లోపలి గోపిక అందరి గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది. గోపికలు అందరూ వచ్చినారు, నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని చెప్పారు. లోపలి గోపిక, సరే నేను చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించెను. అప్పుడు బయట గోపికలు, బలిష్టమగు కువలయ పీలమును ఏనుగును చంపినవారును, శత్రువుల దర్పము నడిచినవాడును, మాయావి అగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికారు.